దసరా వెకేషన్ 5 days ఊర్లో ప్లాన్ చేసుకున్నాం కదా, ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు, ఈ క్షణాల్లో అయిపోయిన ఫీలింగ్. ఇంకా ఈరోజు అయితే రిటర్న్ టు బెంగళూరు. మేము వచ్చింది ట్యూస్డే కాబట్టి ట్యూస్డే midnight అయిపోయింది, 1:30 అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఇక సండే ప్లాన్ చేసుకున్నాం కానీ ఇక ఉన్నట్లుండదు కదా అనేసి అది ఒక రోజుకి పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈరోజు మండే. జర్నీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హడావిడిగా టైం అయిపోతుందని చెప్పేసి మా వారు కంగారు పెడుతూ డ్రైవ్ చేస్తుంటారు. కానీ ఈరోజు ఫ్రీగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలనుకో ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. అంటే మార్నింగ్ బయలుదేరాం కదా, చేసే టైం లేదు కాబట్టి ఓన్లీ లంచ్ తెచ్చుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే విజయవాడ దగ్గర వారత్ దాటగానే హలో ఇడ్లీ అని ఒక చిన్న స్టాల్ ఉందన్నమాట, టిఫిన్ స్టాల్ బాగుంది, అక్కడ చేసాం. ఇది ఎక్కడమ్మా? నెల్లూరు గ్రాండ్ కదా ఈ షాప్ పేరు? నెల్లూరు గ్రాండ్ మేడం. నన్ను షాప్ వాళ్ళే తీయొద్దంటే మీకు ఎలా వస్తాయి? సరే, ఇందులో బ్లాక్ కలర్ బాగుంది, ఇది బ్లాక్ అంటే దీనిలో క్రీమ్ కలర్ వస్తే తీసుకుందాం అనుకున్నాను నేను గ్యారంటీగా. ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తాను నేను అట్లా. చూపించు ఏది బాగుంది? అవునా? షాప్ వాళ్ళు బాగుపరచాలి కదా, అంతే ఎక్కడికి వెళ్ళి ఇలానే కొడతా. ఈ చీర బాగుంది అంత, ఈరోజు తీసుకున్నా. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా మేనకోడల్ని కేఎల్ యూనివర్సిటీలో డ్రాప్ చేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇక నెల్లూరుకి వచ్చేసరికి 11:15 అయిందనమాట. అక్కడ నెల్లూరు గ్రాండ్ దగ్గర ఆగాము. మా జర్నీలో కంపల్సరిగా ఈ నెల్లూరు గ్రాండ్ దగ్గర అయితే ఆగుతాము. కాఫీ చాలా బాగుంటుంది. అలానే చిన్న షాపింగ్ చేసుకున్నాను నేను. ఇక పిల్లలేమో స్నాక్స్ తీసుకున్నారు. వాటికన్నా బాగుంది. మనం వెళ్ళలే కెఫే లోఫర్ కెఫే హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళాము. హైదరాబాద్ మెయిన్ ప్లేసెస్ మనం తిరగాము. ఈసారి వెళ్దాం. లేదు, హైదరాబాద్ ఫేమస్. వీళ్ళు ఇంపోర్ట్ చేపిస్తా ఉన్నారు ఈ షాప్ వాళ్ళు. 37 తెలుగులో చెప్పు. నువ్వు చెప్పు. 2337. వావ్. ఎంత పర్సెంట్ ఇచ్చారు? 5% డిస్కౌంట్. 5 రూపాయలు 5% తగ్గింపు. ఉచితం. ఏంటి ఇది కారంతా పట్టేసింది? ఏం ఓపెన్ చేశారు? పాప్కార్న్. నాకు ఫ్లేవర్ బాగుందిగా. కాదురా, మొన్న తెచ్చిన స్నాక్స్ అలాగే ఉంచారు, ఇంటి దగ్గర తెచ్చిన స్నాక్స్ ఉన్నాయి, మళ్ళీ చాలా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ స్నాక్స్ కొన్నారు.